నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన అంశం వీలునామా సమస్యలు న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు రెండవ అదనపు జిల్లా జడ్జి రంగారెడ్డి జిల్లా కోర్టు శ్రీమతి సిహెచ్ ఆశాలత గారు, అలాగే న్యాయవాది శ్రీమతి పి అనితానాయుడు గారు. వారిచ్చి విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, అసలు వీలునామా అంటే ఏంటి, దానికున్న ప్రాముఖ్యత ఏంటి? వీలునామా అంటే ఒక వ్యక్తి అంటే మేజర్ అయి ఉండాలి. ఆ వ్యక్తి తన మరణానంతరము తన స్థిర చరాస్తులను తన ఎవరికి ఎలా పంపిణీ చేయాలి, తన మరణానంతరం ఎలా పంపిణీ చేయాలి అనేది ఒక స్పష్టంగా తెలిపి ఒక డాక్యుమెంట్ అండి. అది దాంతో ఏమవుతుందంటే తన తదనంతరము ఈ వారసుల మధ్యలో ఈ ఆస్తుల గురించి కానీ వాటి తగాదాలు లేకుండా ముందే క్లియర్గా ఉంటుంది. ఓకే, వీలునామాని తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయాలంటారా? అవసరం లేదండి దానికి. కాకపోతే ఏంటంటే ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు టెస్టేటర్ అంటారు. అతని వివరాలు, ఆస్తుల వివరాలు అవి అన్ని రాసి అటెస్టేషన్ ఖచ్చితంగా ఉండాలి. ఇద్దరు విట్నెస్లు సాక్షి సంతకంగా చేస్తుంటారు. రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ కాదు. ఓకే లాయర్ గారు, అలానే వీలునామా రాసే వ్యక్తికి ఎలాంటి అర్హతలు ఉండాలి? వీలునామా రాసే అతనికి యాజ్ పర్ ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1952లో తప్పకుండా సెక్షన్ 2 క్లాస్ హెచ్లో వివరంగా వివరించబడ్డదమ్మా. ఎవరైతే వీలునామా రాస్తున్నారో వాళ్ళకి తన స్వార్జితమై ఉండాలి. యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ కాకుండా తన సొంతంగా కష్టపడి సంపాదించుకొని తన సెల్ఫైడ్ అక్వర్డ్ ప్రాపర్టీ అయ్యుండి ఆ ప్రాపర్టీ మీద పరిపూర్ణ హక్కులు కలిగి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వీలునామా రాయడానికి అర్హురాలు. ఓకే, ఒక కాల్ తీసుకుందాం అండి. హైదరాబాద్ నుంచి రాజశేఖర్ గారు. హలో. హలో మేడం గారు, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మేడం గారు, నా ప్రాబ్లం ఏంటంటే మా తాతగారు ఆస్తి మా నాన్నగారు మా పెదనాన్నగారు పంచుకున్నారండి. మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా అమ్మ ఆధీనంలో ఆస్తి ఉందండి. ఇప్పుడు మాకేంటంటే మా అమ్మకి 2 ఆడపిల్లలు, మేము అండి, నేను ఒక కొడుకు. మా అమ్మ ఏంటంటే నా పిల్లలకి ఆస్తి రాయాలి అంటే అవుతుందా అవ్వదా? ఎవరికి రాయాలంటే అండి? మీ పిల్లలకి? మా పిల్లలకి. ఓకే, ఇప్పుడు ఆస్తి మొత్తం మీ అమ్మగారు అంటే మీ ఫాదర్ నుంచి మీ అమ్మగారికి వచ్చింది, అంతే కదండి? వచ్చిందండి. ఓకే, ఇప్పుడు మీకు ఫాదర్ చనిపోయారు మేడం. అర్థమైందండి. అంటే మీ తాతగారు ఆస్తిని మీ నాన్నగారును వారి బ్రదర్ పంచుకున్నారు కదండి. పంచుకున్నారు మేడం. పంచుకుంటే అది మీ నాన్నగారి స్వార్జితం అవుతుందండి. ఇంకప్పుడు అది మీ అమ్మగారికి మీకు చనిపోయారు మేడం. ఇప్పటికీ మా నాన్నగారు చనిపోయి ఒక 20 years అవుతుంది. దాని తర్వాత ఏమైందంటే మా అమ్మగారి పేరు మీద ఉంది. ఇప్పుడు మా అక్క వాళ్ళు అబ్జెక్షన్ ఏం చేయట్లేదు, కానీ మా అమ్మ ఏమంటుందంటే వారి సొంతంగా ఉండాలని మా అబ్బాయి పేరు మీద రాయాలి అనుకుంటుంది మేడం. వీలునామా అవుతుందా, చెల్లుతుందా మేడం వీలునామా? అంటే మీ నాన్నగారిది కదండి, మీ అమ్మగారికి మీ పిల్లలందరికీ వస్తోందండి. అది వీలునామా చెల్లదు. అంటే వీళ్ళ చెల్లెళ్ళకి కూడా అందులో వాటా వెళ్తుందండి. అంటే వాళ్ళు మాకు ఇది అక్కర్లేదు, మా ఇష్టపూర్వకంగా బ్రదర్ కి రాసినట్లయితే అదే అంటే పర్వాలేదండి, అప్పుడు అక్కు బదులు వదులుకుంటానని మా చిన్న చెల్లి అన్నదండి. అయితే రెలింక్విష్మెంట్ డీడ్ ఒకటి. ఎవరు చనిపోయారు? మా పెద్దక్క చనిపోయింది. ఓకే, వాళ్ళ పిల్లలు ఉన్నారు? వాళ్ళ పిల్లలు ఉన్నారు మేడం. వాళ్ళకి ఏమైనా హక్కు ఉంటుందా? అంటే మీ ఫాదర్ ఎప్పుడు 20 సంవత్సరాల క్రితం అన్నారు కదండి. 20 సంవత్సరాలు చనిపోయారు మేడం. అంటే వాళ్ళు ఒక 12 years అయిందండి, చనిపోయి 12 years అయింది. వాళ్ళు పంచుకున్నది ఎప్పుడండి? వాళ్ళు పంచుకున్నది 1997లో పంచుకున్నారు మేడం. ఓకే, మీ అంటే అక్కకి మ్యారేజ్ ఎప్పుడైంది? అంతకు ముందే అయిపోయింది మేడం, పంచుకోక ముందే అయిపోయింది. ఓకే, అయితే మీ అక్క చనిపోయారు కాబట్టి మీకును ఈ ఎవరైనా సిస్టర్స్ బతికుంటే వాళ్ళకి వస్తుందండి. పిల్లలు ఇప్పుడు మాకేమైనా వాటా వస్తుందా అని అడుగుతున్నారు మేడం. దాని గురించి మీకు క్లారిటీ అలా వీలునామా ఏమైనా చెందుతుందా అనేది ఒకసారి అడుగుదామని. థ్యాంక్ యూ మేడం. అంటే ఇప్పుడు వాళ్ళ పెద్దక్క గారు చనిపోయారు, కానీ ఆవిడ భాగ పంపకాలకు ముందే మ్యారేజ్ అయిపోయింది కాబట్టి ఆవిడకి ఆస్తులు ఎలాంటి హక్కు లేదంటారా? అంటే ముందే చనిపోయారు, 85 ముందెప్పుడు ముందే అయ్యింది, 97 కన్నా బిఫోర్ మ్యారేజ్. ఇప్పటికీ వాళ్ళ పిల్లలకి కూడా మ్యారేజ్ అయిపోయాయి మేడం. ఓకే, 97లో వచ్చింది కాబట్టి ఈ లోపు వీళ్ళకి కూడా వచ్చేస్తుందండి. వాళ్ళ అక్కల వాళ్ళకి మోస్ట్లీ వాళ్ళ పిల్లలకు కూడా ఉంటుందంటారా? ఆ డేట్స్ అవి ఒకసారి వాళ్ళు ఎవరైనా అడ్వకేట్ డేట్స్ అవి చూసుకుంటే
ఎందుకైనా మంచిది ఒకసారి వాళ్ళందరి చేత కూడా సంతకాలు తీసుకొని రాయించుకోవడం బెటర్ అంతే కదండి. ఓకే, మరో కాల్ తీసుకుందాం అండి. లక్ష్మణ్ నాయక్ గారు వరంగల్ నుంచి. హలో హలో చెప్పండి లక్ష్మణ్ గారు. మేడం, మా కోడలు ఏం చేసిందంటే మాకు దొంగ కాగితం రాసుకొని మా భూమి మీద కేసు పెట్టింది. ఓకే, అంటే మీ కొడుకు భార్యనే. అంటే దొంగ కాగితం అంటే ఏమని రాశారు? మీ ఆస్తుల మీద ఏమన్నా రాసుకున్నారా? దొంగ కాగితం రాసి మాకు రాసిచ్చిందని మా సంతకాలు ఫోన్ చేసి పెట్టింది. అయితే అది రాసుకున్నారు మేడం. అయితే జిల్లా రిజిస్టర్ ఆఫీస్ కు సమాచార హక్కు మీద అడిగితే వాళ్ళు సాంబేండర్ 2013లో చచ్చిపోయాడు, 2014 రాసిచ్చిన కాగితంకు మాకు ఎలాంటి సంబంధం లేదని వాళ్ళు ఇచ్చింది. ఓకే, దాని మీద మేము ఫోర్జరీ కేసు పెట్టాం. మీ అబ్బాయికి తెలుసా అండి ఈ విషయం? తెలుసండి. ఓకే, మీకు ఎంతమంది పిల్లలండి? ఇద్దరమ్మా. ఓకే, ఇద్దరు, ఒక అమ్మాయి ఒక అబ్బాయా? ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు. ఓకే, ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు. ఇప్పుడు ప్రాబ్లం ఓకే, అందరికి పెళ్లిళ్ళు అయిపోయాయి కదండి? అందరికి పెళ్లిళ్ళు అయిపోయినాయి. ఈ ఆస్తి మీకు ఎక్కడి నుంచి వచ్చింది? మేమే ఖరీదు చేసినాం, 2012లో ఖరీదు చేసుకున్నాం. స్వార్జితమైన ఆస్తి? అవునండి. ఓకే, లాయర్ గారు, ఇది నాయక్ గారి స్వార్జితమైన ఆస్తి అని చెప్తున్నారు. ఎప్పుడైతే సెల్ఫ్ ఎక్వైర్డ్ తన సొంత ఆస్తి కష్టపడి సంపాదించుకున్నారు కాబట్టి పూర్తి హక్కుదారుడు ఇతనేనండి, మీరేనండి పూర్తి హక్కుదారుడు. అదిగాక మీ కోడలు గారు ఫోర్జరీ చేసి సంతకం తీసుకొని మరి డాక్యుమెంట్లు ఎన్ని చేసినా కూడా క్రిమినల్ కేసు వేయొచ్చు వాళ్ళ మీద. అలాంటి పత్రాలు, ఎట్లాంటి డాక్యుమెంట్స్, ఎలాంటి ట్రాన్సాక్షన్ జరిగినప్పటికి కూడా ఆ ట్రాన్సాక్షన్స్ కూడా వ్యాలిడ్ కాదండి. వాటిని క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంటుంది మీకు. మీ దగ్గరలో ఉన్న న్యాయస్థానాన్ని అప్రోచ్ అయ్యి ఒక మంచి లాయర్ గారికి వెళ్ళి మీ పేపర్స్ అని చూపించుకొని ఎలాంటి ట్రాన్సాక్షన్ జరిగినా కూడా అది ఇన్వాలిడేనండి, వ్యాలిడ్ కాదు. మీ ప్రాపర్టీ మీకే ఉంటుంది స్వార్జితం కాబట్టి మీరు ధైర్యంగా ఉండొచ్చు ఆ విషయంలో. మరో కాల్ తీసుకుందాం అండి. చిట్యాల నుంచి లక్ష్మి గారు. హలో హలో లక్ష్మి గారు చెప్పండి. చెప్తున్నాను, అది నాన్నవారి 4 పొత్తులు ఒక ఇల్లు ఉంది మేడం. ఓకే, అన్నదమ్ములు నాన్న తరపున. అయితే అది నాన్నకు అమ్మేసింది. అన్నదమ్ములు మొత్తం కలిసి నాన్న తీసుకున్నారు. ఉంది. అయితే అమ్మ నాన్నకు మా అన్నం పెట్టట్లేదు, ఏది చూడట్లేదు. పెళ్లి కూడా చేయలేదు, అసలు చెల్లెని కూడా పట్టించుకోలేదు. అయితే నాన్న ఇంకా మెట్ల కట్నం ఇవ్వలేదని, అది ఏది ఇవ్వలేదని, నేను సగం ఇల్లులో సగం రాసిస్తా అని చెప్పి నాన్న వీలునామా రాసింది. ఓకే, ఎవరికి రాశారండి? చెల్లకు. ఓకే, అది చెల్లుతుందా చెల్లదా వీలునామా? వాళ్ళ నాన్నగారి ఆస్తి ఆయనే కొన్నారు కదండి, ఆయన కొంటే ఆయన రాసుకోవచ్చు. ఆయన స్వార్జితం కాబట్టి ఆయన రాయొచ్చు, పర్వాలేదు. కాకపోతే ఏంటంటే ఆయన తదనంతరము అది వీలునామా అమల్లోకి వస్తుంది. చెప్పండి అమ్మా. చెల్తుందండి. అంటే సాక్ష్య సంతకాలు చెప్పాను కదమ్మా, ఆస్తి వివరాలు, ఎవరికి ఇస్తున్నారో వాళ్ళ వివరాలు, సాక్ష్య సంతకాలు 2 ఖచ్చితంగా రాసి ఉండాలి. అంటే సాక్ష్య సంతకాలు పెట్టుకుంటారు. అంటే నేను మా ముగ్గురు ఉన్నాం అనమాట, ఇద్దరు అక్క నేను సాయం పెట్టినాము, చెల్లె పేరు మీద వేయాలని మేము అంటున్నాం అనమాట. సాక్ష్య సంతకాలు మేమే పెట్టినాం. మీరును ఇంకెవరు పెట్టారమ్మా? అక్క ఉంది, ఒక అక్క ఉంది, అక్క పెట్టింది. మీ ఇద్దరు కలిసి అంటే మీ చెల్లికి రాసిస్తానని పెట్టారు, అంటే మీ ఫాదర్ రాసిచ్చిన దానికి. మా ఫాదర్ రాసిచ్చినప్పుడు మేము కూడా సాయం పెట్టాం. చెల్లుతుందమ్మా, చెల్లుతుంది. తెలుస్తుందా? మరో కాల్ తీసుకుందాం అండి. నిజామాబాద్ నుంచి శివ గారు. హలో చెప్పండి. మా నాన్నగారు 40 సంవత్సరాల కింద ఒక ప్లాట్ కొన్నారండి. ఓకే, తను 19 సంవత్సరాలు వెళ్ళిపోయి తర్వాత 5 సంవత్సరాల కింద మా మామగారు చనిపోయారు. మేము 5 పిల్లలు. మేము 3 అన్నదమ్ములము, 2 అక్క చెల్లెలు. ఓకే, అయితే 5 కలిసి మేము 5 కలిసి మాట్లాడుకొని మిగతా 4 నాకు అది గిఫ్ట్ కింద రాసిచ్చేసారండి. ఓకే, అయితే ఇప్పుడు వాళ్ళందరికి గిఫ్ట్ గా రాశారు కాబట్టి వాళ్ళ పిల్లలకి దీనిలో ఏమన్నా హక్కు ఉంటుందా? ఓకే, లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకున్నారా అండి? లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకున్నాం సార్. తీసుకున్నాం మేడం. ఓకే, మీ అమ్మగారు కూడా చనిపోయారు కదా? చనిపోయారు మేడం. ఇద్దరు చనిపోయారు. డెత్ సర్టిఫికేట్ పెట్టుకుని లీగల్ సర్టిఫికేట్ మా 5 పేరు రాసుకుని. సో వీళ్ళ ముగ్గురు వాళ్ళ అంగీకారంతో మీకు రాసిచ్చారు కాబట్టి
వీళ్ళతో ప్రాబ్లం ఉండదు, కానీ పిల్లలతో ప్రాబ్లం ఉంటుందా అనేది మీ అనుకుంటున్నారు, అంతేనా? అవునవును, ఎందుకంటే తాతగారు రాశారు మేడం. ఓకే, లాయర్ గారు ఆయన అనుమానం అండి, అంటే పిల్లలు వచ్చి ఏమన్నా కేసు వేయడానికి ఛాన్సెస్ ఉంటాయా అని. మీ అన్నదమ్ముల మధ్యలో 5గురు అన్నారండి మీరు, మీ నాన్నగారు అమ్మగారు చనిపోయారు, మీ ఫ్యామిలీ సెటిల్మెంట్ డీడ్ లాగా అనుకుంటాం మేడం. ఇది గిఫ్ట్ డీడ్ వాళ్ళ ద్వారా మీరు రాసుకున్నారు కాబట్టి మీకు పూర్తి హక్కుదారుగానే ఉంటారండి. మీ ఫ్యామిలీ అందరి మధ్యలో ఒక ఫ్యామిలీ అండర్స్టాండింగ్ డీడ్ అంటాము, అలా రాసుకున్న ఒకటే, ఇంకా గిఫ్ట్ డీడ్ కూడా చేసుకున్నారు వీళ్ళ పేరు మీద, కాబట్టి వీళ్ళకి పూర్తి హక్కుదారుడే అవుతున్నారు మేడం. ఓకే, జడ్జి గారు వాళ్ళ పిల్లలు ఏజ్ అయ్యాక వీళ్ళ మీద ఏమన్నా కేసు ఏం లేదండి, పర్వాలేదు. వీళ్ళు ఆల్రెడీ అంటే 1 జనరేషన్ ఆల్రెడీ సెటిల్ చేసుకుని గిఫ్ట్ డీడ్ ఎగ్జిక్యూట్ చేశారు కదా. ఈవెన్ ఫ్యామిలీ సెటిల్మెంట్ డీడ్ ప్రాబ్లం అవుతుందా? ఏం రాదండి, ఏం రాదమ్మా, ఏం రాదు. ఈవెన్ అంటే వస్తుందంటే ఒక సూట్ వేసి అలాగనే, కానీ వీళ్ళకే గిఫ్ట్ డీడ్ ఉంది, అది ప్రాపర్ గా ఉంది. ఆ పిల్లలకి ఇప్పుడు ఎంత వయసు అండి? హలో శివ గారు, ఓకే మరో కాల్ తీసుకుందాం అండి. హరిబాబు గారు హైదరాబాద్ నుంచి. హరిబాబు గారు నమస్తే అండి, చెప్పండి. హలో మేడం నమస్తే. నమస్తే అండి, చెప్పండి. మా బావగారికి 2 మ్యారేజ్. మొదటి మ్యారేజ్ కి ఒక బాబు ఉన్నాడు. ఓకే. సెకండ్ మ్యారేజ్ కి మా సిస్టర్ చేసుకున్నారు. ఓకే. సిస్టర్ చేసుకున్న తర్వాత అతనికి ఇద్దరు పిల్లలు పుట్టారు. అంటే మా సిస్టర్ కి 2 పిల్లలు. అర్థమైందండి. అయితే మొదటి మా సిస్టర్ కూడా చనిపోయింది. చనిపోతే ఆడ ఏం జరిగిందంటే మా మేనల్డ్ బ్లైండ్. అయితే మా బాబు వీలునామా ఏమిటి రాశాడంటే, నా చిన్న 2వ భార్య కుమారుడి మీద ప్రేమ చొప్పున నేను అతనికి రాసిస్తున్నానని చెప్పి వీలునామా రాశాడు. 10 సంవత్సరాలు 2013లో రాశాడు. ఆయన స్వార్జితం అండి ఆస్తి? అతనికి వాళ్ళ అక్కయ్య దగ్గర కొనుక్కున్నాడు ఆయన. ఓకే. అంటే ఆ డాక్యుమెంట్స్ ఉండే ఆల్రెడీ కొనుక్కున్నాడు, వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సి వాళ్ళ దగ్గర కొనుక్కున్నాడు. ఓకే. కొనుక్కొని ఇద్దరు కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు ఆల్రెడీ మా బాబు గారు. ఓకే. ఇప్పుడు మా బాబు ఏమంటాడు, ఆ అబ్బాయి ఇప్పుడు మొదటి సంబంధం అబ్బాయి ఉన్నాడు కదా. అవునండి. నాకు కూడా వాటా వచ్చి ఆయన కూడా మా నాన్నే కదా, నాకేమో వస్తుందా అని చెప్పేసి దర్శనం అడుగుతున్నారు పక్కన. ఓకే, మొదటి భార్య కొడుకు అడుగుతున్నాడు, అంతే కదండి? అవును. మొదటి భార్య చనిపోయినాకనే రెండో వివాహం చేసుకున్నారా ఆయన, లేకపోతే డివోర్స్ తీసుకున్నారా అండి? మొదటి భార్య చనిపోయిన తర్వాత రెండో వివాహం చేసుకున్నారా ఆయన? మొదటి భార్య చనిపోయిన తర్వాత రెండో భార్య చేసుకున్నారండి. ఓకే, ఇప్పుడు మొదటి భార్య కొడుకు నాకు కూడా వాటా వస్తుంది అని అడుగుతున్నారు, అంతేనా? అవునండి. వయసు ఎంత అండి అబ్బాయికి? అబ్బాయికి మేజర్ అయింది, మ్యారేజ్ కూడా అయిపోయిందండి. ఓకే. తన స్వార్జితం కాబట్టి ఆయన వీలునామాలో ఆయన ఇష్టానుసారంగా ఏదైనా రాయొచ్చండి. ఇప్పుడు ఇతను వీళ్ళ సిస్టర్ వాళ్ళ బాబుకి కాబట్టి పర్వాలేదు, రాయొచ్చు. ఈయనకే ఉంటుంది, ఆయన అడగడానికి వీలు లేదు అక్కడ. ఓకే, అంటే వీలునామా కరెక్ట్ గా ఉంటే, వీలునామా కరెక్ట్ గా ఉంటే చెల్లుతుంది అంటున్నారండి. వీలునామా అంటే ఆల్రెడీ మా బావగారు రాశారండి నా పేరు. మీ పేరు మీద రాశారు? మీ పేరు మీద రాశారా, లేకపోతే వాళ్ళ కొడుకు బ్లైండ్ ఉన్నారని చెప్పారు కదా, అతని పేరు మీద రాశారా? ఆ బ్లైండ్ అని అతని పేరు నా పుత్రకాంక్షతో నా చిన్న బాబు చూపు లేదు కాబట్టి ఆ పుత్ర ప్రేమతో నేను అతనికి రాసిన ఆస్తిని మొత్తం ఇద్దరు వీలునామా రిజిస్టర్ చేశానండి. అది కూడా. ఆ అబ్బాయి ఏజ్ ఎంత అండి? ఏజ్ ఇప్పుడు వచ్చేటప్పుడు 37 ఉండేయండి బాబు. ఓకే, అంటే మిమ్మల్ని గార్డియన్ గా పెట్టారా? నన్ను గార్డియన్ గా పెట్టండి, నేను మేనమావనండి. ఆ మొదటి భార్య కొడుకు అడగడానికి లేదండి, ఆయన సొంత ఏమంటే స్వార్జితమైన ఆస్తి కదా కాబట్టి కొడుక్కి, అది మళ్ళీ రిజిస్టర్డ్ వీల్ కదా, పర్వాలేదండి. మొదట తను అడగడానికి వీలు లేదు అది. మరో కాల్ తీసుకుందాం అండి. అనంతపూర్ నుంచి వినయ్ గారు. హలో. హలో, నమస్తే అండి వినయ్ గారు, చెప్పండి. మేడం నేను అనంతపురం నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే. యాక్చువల్లీ మా మిసెస్ నేను మ్యారేజ్ చేసుకుని 3 years అవుతుంది. ఓకే. వాళ్ళ పేరెంట్స్ వీళ్ళంతా తన 10 years సర్వీస్ అంతా యూజ్ చేసుకొని బిఫోర్ మ్యారేజ్ ఏం చెప్పారంటే, మీకు 1 acre ల్యాండ్ ఇస్తాను, ప్లస్ అంటే సర్వీస్ మొత్తం వాళ్ళ క్యాష్ మొత్తం, వాళ్ళు 1 రూపాయి కూడా తన దగ్గర లేదండి నా దగ్గరకు వచ్చినప్పుడు. శాలరీ ఇంకా లోన్లు తీసుకున్నారు, LIC లోన్స్ ప్లస్ పర్సనల్ లోన్ తీసుకున్నారు.
అన్ని యూజ్ చేసుకొని 1 ఎకర్ ల్యాండ్ ఇస్తానని చెప్పి అప్పట్లో చెప్పారు. ఓకే. తినకంటే బిఫోర్ తన తమ్ముడు కూడా మ్యారేజ్ చేశారు. యాక్చువల్లీ తిన పెద్ద, అర్థమైందండి. తినకంటే బిఫోర్ తన తమ్ముడికి మ్యారేజ్ చేశారు. ఇవన్నీ ఏదేదో చెప్పి మోసం చేసి ఇప్పుడు నాకు చెప్పిన ల్యాండ్ ఇవ్వండి, లేదంటే నా పేరు మీద తీసుకున్న ఎల్ఐసి లోన్స్ ఇవన్నీ కట్టండి అంటే మాకేం సంబంధం లేదు, ఉన్నావు తిన్నావు, ఇంక ఇప్పుడు ఇచ్చేది ఏమన్నా మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయినావు కదా అని మాట్లాడుతున్నారండి. ఓకే. అప్పట్లో ఏమన్నా మీకు రాసి ఇచ్చారా అండి ఇట్లా ఇస్తాము అని చెప్పేసి 1 ఎకర్ అని? లేదండి, జస్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాట్లాడుకున్నారంట. మాతో అయితే ఏం చెప్పలేదు, ఓన్లీ ఇంటర్నల్ వాళ్ళు మాట్లాడుకొని తనతో క్యాష్ గానీ ఏదైనా కానీ తీసుకున్నది. మీ వైఫ్ ఏమంటున్నారు? వాళ్ళంతా రిక్వెస్ట్ చేస్తున్నారు, చెప్పారు కదా చెప్పింది ఇవ్వండి అని. వాళ్ళు అసలు పూర్తిగా కేర్లెస్ గా వదిలేస్తున్నారు. ఓకే. ఈ రోజు మనం మాట్లాడుకుంటుంది యాక్చువల్ గా వీలునామా గురించి అండి. సో పార్టిషన్ సూట్ వేసుకోవచ్చు మీరు. పార్టిషన్ సూట్ వేసుకోవచ్చా అండి? మరి కాల్ తీసుకుందాం అండి. శ్రీనివాస్ గారు, హలో. నమస్తే మేడం, జై శ్రీరామ్ మేడం. నమస్తే అండి శ్రీనివాస్ గారు, చెప్పండి. మాది తూర్పుగోదావరి ఏజెన్సీ ఉంటే ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ రాజమండ్రిలో ఉన్నాం. మాకు మా తాతయ్య గారి నుంచి వచ్చిన అది అసెస్మెంట్ అది, దానికి మేము ఆయన మనవడు మాట్లాడుతున్నాము. మా దగ్గర మా తాతగారికి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్స్ లేవు మేడం. ఓకే. కానీ ఇప్పుడు ఆ సైట్ ని ఆ మండువాలోని పడగొట్టారండి. ఆ సైట్ మేము తిరిగి అమ్మాలంటే ఏం చేయాలి మేడం? ఎవరు పడగొట్టారండి? అంటే మేము అందరం కలిసి మా చుట్టుపక్కల మిగిలిన తాత కొడుకులు అందరూ కలిసి చేశారండి. అంటే అందులో అందరికి వాటా ఉందా మిగతా వాళ్ళకి కూడా? ఉన్నదండి. మా స్థలం వరకు మేము హద్దులు అన్ని చూసుకుని మేము డాక్యుమెంటేషన్ చేసుకోవాలంటే ఎట్లాగా మేడం? ఓకే. రేపు ఎవరికైనా అమ్మాలంటే డాక్యుమెంట్ అర్థమైంది, చూపించాలి కదా. ఓకే. లాయర్ గారు, వీళ్ళకి అసలు మొత్తం మండువాలోకి అంటే అంత ఉమ్మడి కుటుంబం ఉన్నప్పుడు ఉన్నట్టుంది. ప్రాపర్టీ డాక్యుమెంట్ ఏమీ లేవంటున్నారు మేడం. ఒకసారి మళ్ళీ మరి దానికి ఇంటి పన్ను అలాంటి ఏం కట్టట్లేదండి? ఇంటి పన్ను నేను కంపల్ మన ఆధార్ పేరుతో వస్తుందండి. మన ఆధార్ పేరుతో ఉంటే కంటిన్యూ గా నేను కడతాను, రెగ్యులర్ గా కడతాను. మున్సిపాలిటీ అని రెగ్యులర్ గా కడుతున్నాను అండి, ఎవ్రీ ఇయర్ కట్టేస్తున్నాను. ఓకే. మీ తాత తండ్రుల ఆస్తులు అన్నారు కాబట్టి ఇవి మీ అందరు కలిసి ఒక ఫ్యామిలీ సెటిల్మెంట్ డీడ్గా రాసుకొని ఒక నిర్ణయం మీదకి వచ్చి అందరికీ ప్రాపర్టీ మీద హక్కుదారులము, కాకపోతే ఈ భాగం పై ఎత్తునున్న భాగం మాది, కింద వైపు మీది అని మీ మధ్యలో ఒక ఫ్యామిలీ సెటిల్మెంట్ డీడ్ లాగా రాసుకొని మీ అందరు కలిసండి, అందరు ఒకటే మాట మీద ఉన్నారు, గొడవలు ఏం లేవు అన్నారు కాబట్టి అందరూ మీ తండ్రుల ఆస్తులు కాబట్టి మీ అన్నదమ్ములందరూ ఒక దగ్గర కూర్చొని ఫ్యామిలీ సెటిల్మెంట్ డీడ్ రాసు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు 4 పార్ట్స్ లో 1/5 మా తాతయ్య గారు మేడం. మేడం 4 పార్ట్స్ లో ఒక పార్టే మీ తాతయ్య గారిది, అంతే కదండి? ఒక పార్ట్ మా తాతయ్య గారిదండి. ఆ పార్ట్ లో వచ్చేసరికి మాకు డాక్యుమెంటేషన్ ఏమీ మా దగ్గర లేదండి. మిగిలిన వాళ్ళకి కాగితాలు ఉన్నాయండి. ఓ, డాక్యుమెంటేషన్ లేదంటున్నారు. ముగ్గురికి ఉన్నాయి పేపర్స్ ఉన్నాయి, మా వాటాకి మాత్రమే పేపర్స్ లేవు అంటున్నారు. పేపర్ లేనప్పుడు ఇంకా పేపర్ లేనప్పుడు అంటే మీ అందరు ఫ్యామిలీ అందరు కూర్చొని పేపర్ లేకపోయినా కూడా మీరు కూడా ఒక తండ్రికి సంబంధించిన వాళ్ళే నలుగురిలో కాబట్టి వాళ్ళు మీరు కలిసి ఒక అండర్స్టాండింగ్ కూర్చొని మాట్లాడుకొని వాళ్ళు మంచితనంగా మీకు కూడా ఈ భాగం ఉంది, ఈ వైపుని ఇస్తాము అని ఒక ఫ్యామిలీ సెటిల్మెంట్ డీడ్ లాగా రాసుకోవడం తప్ప పేపర్లు లేనప్పుడు మీకు లీగల్ గా వ్యాలిడిటీ అయితే ఉండదండి. దీని మీద పేపర్ ఎప్పుడైతే ఉంటుందో ఆ సైట్ మా స్థలం ఏదైతే ఉందో అందులో కొంత భాగము మా రెండుసే వాళ్ళు డాక్యుమెంట్ సృష్టించి అమ్మేరండి. ఇంత భాగం మీది అని చెప్పి మాకు వదిలిపెట్టేస్తారండి. అది ఒక 100 రూపాయల పేపర్ మీద రాసి ఇచ్చారండి మాకు వాళ్ళు. అది అన్రిజిస్టర్డ్ అండి. అది ఏమన్నా ఉపయోగపడుతుందా? బాండ్ పేపర్ మీద రాసుకున్నారా మీరు? అది అన్రిజిస్టర్డ్ అంటున్నారు మేడం. సరే, ఈ పేపర్లన్నీ సరే సార్, ఇప్పుడు పేపర్లన్నీ మన ముందు లేవు కాబట్టి మీ దగ్గరలో ఉన్న ఒక లాయర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ పేపర్లు మీ దగ్గర అయితే ఏవేవి ఉన్నాయో అన్ని వాళ్ళ ముందు ఉంచి వివరంగా చూసి చెప్పాల్సిన విషయం అన్నమాట. మీరు దగ్గరలో ఉన్న ఒక మంచి లాయర్ గారిని సంప్రదించి దీని మీద నిర్ణయం తీసుకోండి సార్.
అది మంచి ఆలోచన. ఇది టైం వేస్ట్ చేస్తున్నాను అనుకోకండి. 1927లో మా ముత్తాత గారు వీలునామా రాశారంటే రిజిస్టర్డ్. అది దాని యొక్క నకలు మీరు తీసుకోవాలంటే రిజిస్టర్ ఆఫీస్ లో వాళ్ళు మీరు మీ ముత్తాతయ్య గారు డెత్ సర్టిఫికేట్ తెచ్చుకోండి అన్నారండి. ఓకే, అది మాకు వీలు పడదు కదండి, తెచ్చుకోవడానికి అవకాశం ఉందా? అప్పటికి డెత్ సర్టిఫికేట్స్ లేవు కదండి. బిఫోర్ ఇండిపెండెన్స్ గురించి చెప్తున్నారు మీరు. అప్పుడు డెత్ సర్టిఫికేట్స్ తెచ్చుకునే అవకాశం లేదు, అది పాసిబిలిటీ కూడా కాదు. అవునండి. కాబట్టి కాకపోతే అది దాంట్లో ఉన్నాయండి, ఆస్తి వివరాలన్నీ దాంట్లో ఉన్నాయండి. అది రిజిస్టర్డ్ వీలునామా అండి. అదే దాన్ని మరి అందుకే చెప్తున్నాను, ఒక పేపర్లన్నీ తీసుకొని ఒక మంచి మీకు దగ్గరలో ఉన్న ఒక లాయర్ గారి దగ్గరికి వెళ్ళి సంప్రదించి ఈ వివరాలన్నీ వాళ్ళ దగ్గర ముందు పెట్టుకొని అప్పుడు వివరంగా వాళ్ళ నుంచి పేపర్లు చూపించుకొని మాట్లాడితే దేనికైనా ఇప్పటికిప్పుడు చెప్పలేం కాబట్టి అవన్నీ చూపించుకొని మీరు ఒక లాయర్ గారిని సంప్రదించి మిగతా వివరాలన్నీ కూడా తీసుకోండి సార్. ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఆల్రెడీ ఉండుంటే మాత్రం అప్లై చేసి తీసుకోవచ్చు సార్. అంతే, రిజిస్టర్డ్ కాబట్టి ఉంటుంది కాబట్టి అప్లై చేసి సర్టిఫైడ్ కాపీ అప్లై చేసి తీసుకోవచ్చు సార్. అది ఇబ్బంది ఏం లేదు ఆ విషయంలో. ఆ సర్టిఫైడ్ అప్లై చేసి తీసుకొని వెళ్ళి ఒక లాయర్ దగ్గర కూర్చొని ఇవన్నీ వివరాలన్నీ చెప్పి కూలంకషంగా వివరించుకొని అప్పుడు మీరు ఒక నిర్ణయం తీసుకోండి. మంచి మరో కాల్ తీసుకుందాం అండి. సిద్దిపేట నుంచి రాజు గారు. హలో రాజు గారు, నమస్తే అండి, చెప్పండి. మేడం, ఏం లేదు, మరి మా ఫాదర్ మాకు వీల్ రిజిస్టర్ చేశాడండి. ఓకే. అయితే మేము మా ఫాదర్ ఉన్నప్పుడు బ్యాంక్ లోన్ తీసుకుంటే అది గ్యారంటెడ్ గా వాళ్ళు పెట్టుకున్నారు. ఇప్పుడు మా ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయిన మేము లోన్ క్లియర్ చేసినాం. బ్యాంక్ వాళ్ళు పేపర్ రిలీజ్ చేయమంటే ఫ్యామిలీ మెంబర్ కావాలంటున్నారు మేడం. ఫ్యామిలీ మెంబర్ అంటే మా సిస్టర్ రానంటుంది. ఓకే. కోర్టుకు పోయినా లోక్ అదాలత్ లో కూడా వేసినాం మేడం. 3-4 పేజీలు అయినా ఇప్పటికీ వాళ్ళు బ్యాంక్ వాళ్ళు కూడా ఎవరు అటెండ్ అయితలేరు. మరి మీ సిస్టర్ కి షేర్ ఇవ్వాలి కదా అందులో? మా ఫాదర్ బతుకున్నప్పుడే అతను మ్యారేజ్ అయిపోయింది. సిస్టర్ ఒక 40 years అవుతుంది మ్యారేజ్ అయిపోయింది. అయితే అతను బతుకున్నప్పుడే మాకు వీల్ రిజిస్టర్ చేశాడు అన్నట్టు ఇద్దరు కొడుకులకని. ఓకే. అయితే మాకు బ్యాంక్ వాళ్ళు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఉందా అండి మీ దగ్గర? ఉన్నదండి. అది పెట్టుకుంటే బ్యాంక్ వాళ్ళు ఇచ్చేస్తారు. సరిపోతుంది. అది ఇస్తలేరు మేడం వాళ్ళు. మొత్తం ఫ్యామిలీ మెంబర్ రావాలంటే బ్యాంక్ వాళ్ళు ఇవ్వట్లేదంట. బ్యాంక్ వాళ్ళు ఇవ్వట్లేదు అంటున్నారు. అంటే అందరి సంతకాలు కావాలి అని అడుగుతున్నారు. లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఉంది కదండి, అది సరిపోతుంది. బ్యాంక్ వాళ్ళు తీసుకుంటారు. మరి అక్కడ ఏదో డిఫరెన్స్ ఉండొచ్చు. ఆ వీలునామాలో మీ చెల్లెల పేరు కూడా ఏమన్నా రాశారా? లేదండి, మీ ఇద్దరు పేర్లే ఉన్నాయి. లీగల్ హెయిర్ సర్టిఫికేట్ లో వీళ్ళయ్యే ఉంటాయండి, అన్ని ఉంటాయి. అది పెడితే ఇస్తారు. మరి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఉందా మేడం? అసలు ఫస్ట్ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఉందా అండి మీ దగ్గర? వీలునామా ఉందంటున్నారు. ఓకే. అసలు ఏమంటారు బ్యాంక్ వాళ్ళు, ఏమంటారు? మీరు ఫ్యామిలీ లీగల్ హెయిర్ లో 3 ఉన్నారు కదా, 3 రావాలి, మీ సిస్టర్ కూడా రావాలని అంటున్నారు. ఓకే. మీ సిస్టర్ అడుగుతుంటే ఏమంటున్నారు? అతను రానంటుంది. రానంటే ఆవిడతో అంటే మేబీ ఆవిడకి ఏమైనా ఇన్కన్వీనియన్స్ ఉండుంటది, ఏదైనా అఫిడవిట్ లాగా రాయించుకొని తీసుకుపోయినా పర్వాలేదు. లేదులేండి, వీలునామా ఆల్రెడీ రిజిస్టర్డ్ విల్ కదా. సో ఇప్పుడు ఆవిడ నో అఫిడవిట్ ఏదైనా నో అబ్జెక్షన్స్ ఏదైనా తీసుకుని మామూలుగా వీలునామా ఇద్దరు పేరు మీద రాశారు. ఇప్పుడు వీలునామా ఇద్దరు పేరు మీద రాసిన వాళ్ళ సంతకాలు అవసరం పడతాయి కానీ లేడీస్ అంటే వాళ్ళ బ్యాంక్ వాళ్ళకి ఏంటంటే అది లీగల్ హెయిర్ సర్టిఫికేట్ లో 3 ఉన్నారు. సో వాళ్ళు బ్లైండ్ గా 3 కావాలి అని. వీళ్ళకి ఏంటంటే ఆ వీలునామాలో కంటెంట్స్ వాళ్ళకి సంబంధం లేదు కదమ్మా. ఫర్దర్ గా కాంప్లికేషన్స్ ఏమన్నా వస్తాయేమో, మళ్ళీ బ్యాంక్ మీద ఎక్కడ ఇబ్బంది పెడతారో బ్యాంక్ వాళ్ళని 3 రండి 3 సంతకం పెట్టండి అని అడుగుతుంటారు మేడం. ఓకే. అది మీ సిస్టర్ ఒకసారి అడగండి అండి. మీ సిస్టర్ తో లేదంటే ఏదైనా ఒక అఫిడవిట్ నో అబ్జెక్షన్ తో తీసుకుని బ్యాంక్ వాళ్ళకి ఇచ్చి చూడండి. ఏమంటారు? రానంటుంది. అది ఎందుకు? రీజన్ ఏమన్నా చెప్పారా? వాళ్ళు చెప్తలేరు. ఇక మా బ్రదర్ పోతే అన్న రావాలంటున్నారు, నేను పోతే తమ్ముడు రావాలంటున్నారు. వాళ్ళు పెండింగ్ పెడుతున్నారు. మీరిద్దరూ కలిసి వెళ్ళొచ్చు కదండి. ఇద్దరం కలిసి వెళ్ళినా ఏదో ఒకటి అవాయిడ్ చేసేస్తున్నారండి. ఓకే. కూడా వేసినాం మేడం. బ్యాంక్ వాళ్ళు కూడా మీ చెల్లి కూడా అందులో ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమోనండి. ఎంతో కొంత ఇస్తామంటే వచ్చి సంతకం పెడతారేమో. అది లేకుండా ఆల్టర్నేట్ కాదా మేడం? కాదండి, ఆవిడికి నిజంగా అంటే డబ్బుల గురించి కాదు అంటే ఏదైనా ఆవిడతో ఒకటి అడ్వకేట్ ఒక అఫిడవిట్ ఆవిడకి ఏం అబ్జెక్షన్ లేదు అని ప్రిపేర్ చేయించుకోండి. అప్పుడు ఆ అఫిడవిట్ బ్యాంక్ వాళ్ళకి ఇస్తే ఏమైనా కన్సిడర్ చేస్తారేమో మరి.
అంటే కంపల్సరీ ఆవిడ కూడా బ్యాంక్ దగ్గరికి వెళ్ళాలంటారా, లెటర్ ఒక్కటి అంటే సరిపోతుంది ఇప్పుడు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ లో ముగ్గురు ఉన్నారు అంటున్నారు కదా. బ్యాంక్ కాడికి వచ్చి నోటరీ సంతకం అవన్నీ పెట్టాలంటారు. ఓకే, ఒక రిలింక్విష్ అఫిడవిట్, నో అబ్జెక్షన్ అఫిడవిట్, ఏదో something. సంథింగ్ ఏదో ఒకటి తీసుకొని అన్నా వెళ్ళొచ్చు మేడం, దానికి కూడా వ్యాలిడిటీ ఉంటుంది. ఓకే. నాకు తెలిసి ఆవిడ ఏదో వాటా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వీళ్ళు ఇవ్వనని ఉంటారు. అంటే అలాని కాదండి, ఇక వచ్చిన వీలునామాతో వీళ్ళకే ఉంది కదా. అదే అండి, అందుకనే. మరో కాల్ తీసుకుందండి, విజయవాడ నుంచి దుర్గాదేవి గారు. హలో దుర్గాదేవి గారు. హలో మేడం. నమస్తే అమ్మ, చెప్పండి. నమస్తే అండి. మరి మా తమ్ముడు మా నాన్నది స్వార్జితం ఎకరం పొలం ఉందండి. ఓకే. అయితే వాడు ఏం చేశాడంటే గుడ్డిగా నమ్మేసి మా చేత సంతకాలు పెట్టించేశాడు. నేను అమ్మ పేరు మీదకి మారుస్తున్నాను, నాన్న చనిపోయాడు కదా, అమ్మ పేరు మీదకి మారుస్తున్నాను సైన్ చేయండి అని చెప్పి మా చేత సంతకాలు పెట్టించుకొని ఓకే వాళ్ళ ఆవిడ పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేయించేశాడండి. ఓకే. మీ అమ్మగారు? మా అమ్మగారు ఏమో ఏడుస్తున్నారండి, బాధపడుతున్నారు చాలా, ఇంత నమ్మక ద్రోహం చేశారని. ఆవిడ కూడా సంతకం పెట్టారా అండి? ఆవిడ కూడా పెట్టారు, నా పేరు మీదకి మారుతుందని ఆవిడ కూడా పెట్టారు. ఆమె అయితే ఇప్పుడు సీనియర్ సిటిజన్ ఆమె. ఓకే. మేమేమో కలెక్టర్ ఆఫీస్ కి వెళ్ళి లెటర్ ఇప్పిస్తాం చేత. ఇప్పుడు మీ అమ్మగారు ఎక్కడున్నారండి, ఎవరి దగ్గర ఉన్నారు? అండి మా అమ్మగారిది గుంటూరు. ఎక్కడున్నారు అంటే ఎవరి దగ్గర ఉన్నారమ్మా? ఆమె స్వయంగా ఇల్లు ఉంది ఆమెకి, ఎవరి ఇల్లు వాళ్ళకి పనిచేశారు, ఆమెకు ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లోనే ఉంటది. ఓకే. ఆ కాగితాలు కూడా దొంగిలించేశాడు, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయ్యి తీసేశాడు, ఇట్లా రాపించుకున్నాడు. అది రిజిస్ట్రేషన్ వాళ్ళ ఆవిడ పేరు మీద అయ్యింది. మీ నాన్నగారి స్వార్జితం రిజిస్ట్రేషన్ రద్దు చేయడానికి ఏం కుదరదా అండి? మీ నాన్నగారి స్వార్జితమా అమ్మాది? మా నాన్నగారి స్వార్జితం అండి, అది కష్టపడి సంపాదించుకున్నది. ఓకే జడ్జి గారు. నాన్నగారిది స్వార్జితం కాబట్టి వీళ్ళు కోర్టులో పార్టీషన్ వేసి అది క్యాన్సలేషన్ కి మార్చుకుంటే సరిపోతుంది. అంటే ఇలా ఫ్రాడ్ గా చేశారు అని చెప్పేసి ఆ డాక్యుమెంట్స్ ఏవో అడ్వకేట్ ఎవరినైనా తీసుకుని వెళ్ళి ప్రాపర్ గా డ్రాఫ్ట్ చేయించుకుని వేయించుకోండి. క్యాన్సిలేషన్ ఆఫ్ సేల్ డీడ్ వేసుకోవచ్చు. వాళ్ళ నాన్నగారు చనిపోయినాక వీళ్ళు చేసుకున్నారు కాబట్టి యాక్చువల్ గా అయితే ముగ్గురికి వస్తుందంటారా వాటాలు? మదర్ కి నలుగురు అండి పిల్లలు. ఓకే, నలుగురు. మగ పిల్లలు, నేను ఒక ఆడపిల్లని. ఓకే. మోసపూరితంగా చేసుకున్నారు కాబట్టి ఫ్రాడులెంట్ డాక్యుమెంట్ కాబట్టి మేడం దీన్ని సేల్ డీడ్ క్యాన్సిల్ చేసుకోమని, క్యాన్సిలేషన్ ఆఫ్ సేల్ డీడ్ వేసుకోవచ్చమ్మా మీరు కోర్టులో. మీ అమ్మగారి ద్వారా మీరు కోర్టులో దావా వేసుకోవచ్చమ్మా, ఈ రిజిస్ట్రేషన్ ఈ సేల్ డీడ్ చెల్లదు, దీన్ని క్యాన్సిల్ చేయండి, మోసపూరితంగా చేయించుకున్న డాక్యుమెంట్ కాబట్టి ఈ డాక్యుమెంట్ ని క్యాన్సిల్ చేసుకోవచ్చమ్మా. మోర్ ఓవర్ ఆమె సీనియర్ సిటిజన్ అమ్మా, వాళ్ళకి అంత అవగాహన నాలెడ్జ్ ఉండదు కాబట్టి మోసపూరితంగా నాతో సంతకాలు తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఈ రిజిస్ట్రేషన్ అనేది చెల్లదు, క్యాన్సిల్ చేయండి ఈ డాక్యుమెంట్ అని మీరు కోర్టును అప్రోచ్ అయ్యి కోర్టు ద్వారా ఆ డాక్యుమెంట్ ని క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉందమ్మా. ఓకే జడ్జి గారు, వీలునామా రాసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇందాక చెప్పాను కదమ్మా, వీలునామా రాసేటప్పుడు ఆ పర్టికులర్ గా వివరాలన్నీ ఎవరైతే ఎగ్జిక్యూట్ చేస్తున్నారో వారివి, ఆస్తుల వివరాలు, స్థిరచరాస్తులు, అప్పులు ఏమైనా ఉన్న అప్పుల వివరాలు, స్థిరచరాస్తులు అన్ని ఎవరికి మన ఇది అంటే బెనిఫిషియరీ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వివరాలు కూడా ఖచ్చితంగా క్లుప్తంగా స్పష్టంగా తెలిసేటట్టు ఉండాలి. తర్వాత ఏమంటే ఈ సాక్షి సంతకాలు ఉండాలి, టెస్టేటర్ ఆయన కూడా సంతకము లాస్ట్ లో అంతా అది ఉండాలి. సాక్షి సంతకాలు ఇంట్లో వాళ్ళు అయినా పర్లేదు, బయట వాళ్ళు ఉండాలి, ఎవరైనా పర్వాలేదు, అంటే అడల్ట్ మేజర్ అయి ఉండాలి. సో ఎంత ఏజ్ ఉండాలంటారు వాళ్ళకి? 18+ ఉండాలి. ఎవరైనా పర్వాలేదు, కాకపోతే వీలునామాలో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, ఎవరికైతే బెనిఫిషియరీ ఉన్నారో వాళ్ళు సాక్షి సంతకం చేయకూడదు, అంటే వాళ్ళకు వచ్చే వరకు మాత్రం అది వాయిడ్ అవుతుంది. మిగతా వీలునామా చెల్లకుండా పోదు, కానీ ఏంటంటే వాళ్ళకు వచ్చే షేర్ అది అక్కడి వరకు వేరు. అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాకుండా వేరే అదర్వైజ్ వాళ్ళు థర్డ్ పార్టీస్ ఎవరైనా పెడితే రిలేటివ్స్, మోస్ట్లీ వీలునామాకి రిలేటివ్స్ వీళ్ళే, బాగా క్లోజ్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ వీళ్ళే పెడతారు. ఇంతకుముందు ఒక కాలర్ మనకి మా చెల్లెళ్ళు ఇద్దరు సంతకాలు పెట్టారు, సంతకాలు పెట్టారు, అది చెల్లుతుందంటారా? చెల్లుతుందండి, అంటే అందులో చెల్లికి కదా రాసింది, వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు దాంట్లో, వీళ్ళ చెల్లికి రాస్తున్నారు. ఇప్పుడు చెల్లి సాక్షి సంతకం పెడితే చెల్లదు, ఇప్పుడు వీళ్ళ అక్కను ఆవిడ చేశారు కదా, సో చెల్లుతుంది. ఓకే. అలాగే ఎలాంటి ఆస్తులకి వీలునామా రాసుకోవచ్చు? స్వార్జితం అయి ఉండాలండి, ఈ ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీ అయినా కూడా తన వాటా వరకి, తన వాటా వరకి, అంటే మొత్తంగా రాయరాదు.
తర్వాత ఏమంటే కొన్ని వాళ్ళకి లైఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది జీవితకాలం అనుభవించడానికి, అది మనం రాయకూడదు. సో అది అంత వీరి వరకే కదా, ఆ ఆస్తిని అయితే రాయకూడదు. మళ్ళీ ఏమంటే ఇప్పుడు అసైన్ ల్యాండ్స్ ఉంటాయి. అసైన్ ల్యాండ్స్ అంటే హెరిడిటరీ వాళ్ళకి, ఇప్పుడు మనము వీలునామా అంటే ఎవరికైనా రాయొచ్చు మన ఇంట్రెస్ట్ ని బట్టి. కానీ అసైన్ ల్యాండ్స్ ఉన్నప్పుడు మాత్రం అది స్పెసిఫిక్ గా ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లోనే రాయాలి, థర్డ్ పార్టీస్ కి అలా. ఎందుకంటే అసైన్ ల్యాండ్ ఎలినేషన్ అది ఇంకొకరికి థర్డ్ పార్టీకి అమ్మటం చెల్లదు కదా. సో అదిగా హెరిడిటరీ వరకు మాత్రం ఆ లీనియన్స్ లో రాయొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు మనం వీలునామా సమస్యలు, న్యాయ సహాయం అంశంపై సలహాలు సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయ సేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.